25 సంవత్సరాల సేవా వారసత్వం కలిగిన బసవతారకం సంస్థ అమరావతికి విస్తరిస్తోంది. అమరావతిలోని తుళ్లూరులో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ కు శంకుస్థాపన జరిగింది. క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణం కోసం నందమూరి బాలకృష్ణ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో నారా బ్రాహ్మణి సహా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అధునాతన క్యాన్సర్ కేర్ సెంటర్ తో పాటు 2 దశల్లో రీసెర్చ్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేయనున్నారు. शिवमच्युतम् नारायणम् महाज्ञेयम् व्यवस्थितः అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి 2019లో శంకుస్థాపన చేశామని బాలకృష్ణ గుర్తు చేశారు. అప్పటి వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పనులు ఆగిపోయాయని, కూటమి ప్రభుత్వం వచ్చాక పనులు చేపట్టామన్నారు. శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం వ్యवस्थितः ఈ కార్యక్రమాన్ని అప్పుడు మనం ఫిబ్రవరి 14, 2019లో చేయడం జరిగింది. ఆ తర్వాత సరే ఒక అంధకారమైన కొంతకాలంలో మనం గడపాల్సి వచ్చింది. ఇక్కడ బేసిక్ అంటే మౌలిక సదుపాయాలు, కనీస మౌలిక సదుపాయాలు కూడా ఏమీ పట్టించుకోకుండా ప్రభుత్వం, ఆ తర్వాత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం రాష్ట్రాన్ని. అలాగే ఇంత మంచి ఒక బ్రహ్మాండమైన హాస్పిటల్ ముందుకు వస్తే అసలు ఆరోగ్యం దేని గురించి కూడా ప్రజల గురించి పట్టించుకోకపోవడం వల్ల ఇలా ఆసుపత్రిని తాత్కాలికంగా ఆపాల్సి వచ్చింది. తర్వాత తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. అలాగే మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టితో కూడా మన ఆరోగ్యం, పేదల సంక్షేమం ఏదైతే నాన్నగారు అన్నారో, ప్రజల దేవుడు సమాజమే దేవాలయం అందరూ రక్షకుడని, అలా ఆయన కూడా అన్ని ఈ మౌలిక సదుపాయాలు అయితేనేమి అన్ని కేవలం ఈ ఒక్క ప్రాంతానికే కాదు, అన్ని ప్రాంతాలు కూడా మా ఇందుపూరి ఉంది, అక్కడ పారిశ్రామిక వాడ అప్పుడు నాన్నగారు స్థాపించింది. అలాగే దాన్ని అభివృద్ధి చేయడం కోసం పూర్తిగా నేను కలిసి మొన్న ఢిల్లీ కూడా వెళ్ళడం జరిగింది. నేను అందరినీ కలవడం జరిగింది. మనోహర్లాల్ గారు, ఖట్టర్ గారిని అయితేనేమి, పూరి గారిని అయితేనేమి, పవర్ మినిస్టర్స్, అలాగే వీళ్ళందరినీ కలవడం, తర్వాత అక్కడ కూడా మనం మన ఆసుపత్రి గురించి చెప్పడం, తోచినంత మా వాళ్ళు కూడా సహాయ సహకారాలు. ఈ ఆసుపత్రి